హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసరికి షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ అమ్మ, నేను, అన్నయ్య కూడా అనమాట. అండ్ అండ్ మనం ఇది కోవిడ్ టైం కూడా కాబట్టి సో మాస్క్ అనేది వెరీ ఇంపార్టెంట్. మాస్క్ అవన్నీ పట్టుకున్నాము మేము. ఇప్పుడైతే మా వీడియో బ్లాగ్ చూసేయండి. ఇప్పుడైతే మేము ఆఫ్టర్నూన్ బయలుదేరాము. 3 o'clock అలాగ అవుతుంది టైం అనేది. ఇంకా ఎండగానైతే ఉన్నది. అండ్ ఇది చలికాలం కూడా కాబట్టి కొంచెం ఎండ తగులుతుంది కదా అని బయలుదేరిపోయామన్నమాట. బట్ ఎదురంట కదా కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. మేమైతే ఇప్పుడు జగదాంబకు బయలుదేరుతున్నాము. ఎందుకంటే స్ట్రీట్ షాపింగ్ కదా, అక్కడ అన్నీ మనం తిరిగి తిరిగి కొనొచ్చు అనేసి ఇంకా మేము వెళ్ళలేదన్నమాట. అండ్ ఇక్కడ చాలా చోట్ల అయితే మనకి క్రిస్మస్ ట్రీస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ నేను నార్మల్గా తీసాను. అండ్ ఇక్కడ మనం అయితే ఫైనల్గా అయితే జగదాంబ అయితే వచ్చేసాము. మేము ఏది కొనాలనుకుంటున్నామో దానికి కొందామని ఫస్ట్ ఇయర్ రింగ్స్ దగ్గరికి వెళ్ళిపోయాము అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఇక్కడ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి కదా, అందులో ఒకటి దీన్ని తీసుకున్నాను. అలాగని నేను ఒకే దగ్గర అన్నీ తీసుకోలేదు, ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర నేను తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి అన్నీ ఒకే రేటు, ఇక్కడ ఒక రేట్ అక్కడ ఒక రేట్ చెప్తూ ఉంటారు కాబట్టి సో అందుకని ఇక్కడ నేను నార్మల్గా తీసానండి. జనాలు కూడా చాలా రష్గా ఇక్కడ ఉన్నది. జగదాంబ క్రిస్మస్ కాబట్టి ఫుల్గా రష్గానే ఉన్నది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఇంకో షాప్ దగ్గర కూడా నేను తీసుకున్నాను కదా, ఆ షాప్ని కూడా తీసాను నేను. ఇలాగ నేను 3 షాప్స్ అయితే తీసుకున్నాను, ప్రతిదీ నేను తీసాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత మా షాపింగ్ అయిపోయాక మేమైతే కొండగుడి ఉంటుంది కదా, కొండగుడి పాత పోస్ట్ ఆఫీస్ అయితే మేము వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత జస్ట్ అక్కడ ప్రేయర్ చేసుకొని రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు నార్మల్గా ఇదంతా తీసాను నేను. అంటే చాలా డేస్ అయిన తర్వాత మేము ఇక్కడికి వెళ్ళాం కాబట్టి సో అందుకని నేను తీసాను. ఇంకా ఎండగానే ఉన్నది. వెళ్ళిన పని త్వరగా అయిపోయింది కాబట్టి ఓన్లీ ఇయర్ రింగ్స్ అవి కొన్ని కొన్ని కొన్నాం అంతే. అయిపోయింది కదా అనేసి మేము రిటర్న్ త్వరగా కొండగుడికి వెళ్ళిపోయాము. రిటర్న్ వస్తున్నప్పుడు ఇదంతా తీసాను నేను. అండ్ అయితే ఎండగా ఉండడం బట్టి కొద్దిగా తీసాను అనమాట. అక్కడ ప్రేయర్ చేసి అన్నీ అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ అయితే వచ్చేసాము. ఇంకా ఎండగానే ఉంటుండగానే మేము రిటర్న్ అయితే అయిపోయాం అనమాట. కొంచెం త్వరగా వెళ్ళిపోతే ఇంటికి ఈజీ, అంటే చీకటి పడిపోతుంది కదా, అందుకని కొంచెం ఫాస్ట్గానే బయలుదేరి వెళ్ళిపోయాము. ఎక్కువసేపు అయితే మేము ఉండలేదు ఇక్కడ. అండ్ క్రిస్మస్ కూడా అక్కడ జరుగుతుంది కాబట్టి సో చాలామంది వస్తూనే ఉన్నారు. అండ్ ఫైనల్గా అయితే మేము ఇక్కడ మార్కెట్కి అయితే వచ్చాము. మార్కెట్కి వచ్చి కొన్ని కాయగూరలు అవన్నీ కొందాం అనేసి సో అక్కడ ఉన్నవి నేను తీసాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇంకా బొబ్బాస్ పళ్ళు అవన్నీ కొందామనేసి ప్రతిదీ అమ్మ చెక్ చేస్తుంది, అది నేను జస్ట్ నార్మల్గా తీసాను. ఫైనల్గా ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది జుమ్కీస్, ఇవో టైప్ ఆఫ్వి. అండ్ ఇదొక టైపు. అండ్ ఇందులో గోల్డ్ కలర్వి తీసుకున్నాను నేను. ఈ టైప్ నాకు సిల్వర్ కూడా ఉన్నది సో అందుకని ఇది నేను ఈ కలర్ది గోల్డ్ది బాగుందని తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి నార్మల్ జుమ్కీస్ అనమాట. కలర్స్లో ఉన్నాయి. ఇందులో నేను ఓన్లీ బ్లూ అండ్ ఎల్లో తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఇలా వస్తాయి. అండ్ ఇంకొక మోడల్ ఏంటంటే ఇది ఇంకో పికాక్ మోడల్ అనమాట. ఇది గోల్డే. 3 సిల్వర్స్ తీసుకున్నా. ఇది ఒక డిఫరెంట్గా ఉంది కదా ఈ మోడల్, సో అందుకని ఇది తీసుకున్నా, కొంచెం హెవీగా బాగా కనిపిస్తుందని. ఫైనల్గా అయితే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. షాపింగ్ అనేది కాదు, జస్ట్ నార్మల్గా ఇయర్ రింగ్స్ అండ్ ఇంటికి కొన్ని కావాల్సినవి తీసుకున్నాను. అండ్ రేపు ఎలాగా క్రిస్మస్ కాబట్టి సో అందుకని ఇంటికి మసాలా అలాంటివి కావాలి కదా, వాటికని కొంచెం కాయగూరలు ఇవన్నీ, అందుకే అవి ఏవి చూపించట్లేదు, ఓన్లీ ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తున్నాను. నేనైతే 7 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అంటే బాగున్నాయి. అండ్ రేట్స్ కూడా మనకి ఆన్లైన్లో కంపేర్ చేస్తే నేను ఆన్లైన్లో ఆల్రెడీ కొన్ని జుమ్కీస్ తీసుకున్నా. బట్ అది ఏంటంటే చాలా నచ్చలేదు, చాలా హెవీ వెయిట్గా ఉన్నాయి, కొన్ని స్టోన్ ఉడిపోయినట్టున్నాయి అని చెప్పి అది రిటర్న్ పంపించేసాను అనమాట. సో ఇక్కడ మళ్ళీ నేను అయితే 7 తీసుకున్నాను. 7 కూడా డిఫరెంట్ మోడల్స్వి, అవి చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇది నేను తీసుకున్నాను అనమాట, ఈ జుమ్కీస్. ఇది వచ్చేసరికి మనకి కాస్ట్ వచ్చేసరికి 40 రూపీసే పడింది. అంటే స్ట్రీట్ షాపింగ్ కాబట్టి జగదాంబాలో తీసుకున్నాను. అండ్ అయితే ఇక్కడ లోపల మనకి మిర్రర్ అయితే ఏం లేదు. మిర్రర్ ఉన్నా కూడా ఈ లోపల మిర్రర్స్ ఉన్నాయి కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే మిర్రర్ ఉన్న నాకు నచ్చలేదు, ఎప్పుడైనా పడిపోతే ఒకవైపు ఒకలా ఉంటుందని చెప్పి అది తీసుకోలేదు. ఇదైతే చాలా బాగున్నది. అండ్ మనకి లోపల అయితే స్టోన్స్ అయితే ఇచ్చిన్నారు. అండ్ ఈ కిందనైతే ఇంకేం లేదు, ఇది సిల్వర్ బేస్డ్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకొకటి గోల్డ్ది.
అండ్ ఈ జుమ్కీస్ అన్ని జుమ్కీసే తీసుకున్నా. ఇది వచ్చేసరికి ఇలా వస్తుంది, స్టార్తో సింబల్లా వచ్చి ఉన్నాయి కదా. అండ్ ఇవి కూడా కిందన బుట్టల జుమ్కీస్ బాగున్నాయి. దీని కిందన కూడా మనకి స్టోన్స్ ఇచ్చారు. నాకైతే మరీ అది హెవీ వెయిట్గా అనిపించింది, చూస్తే చాలా అంతగా కొంచెం నచ్చలేదు. సో అందుకని ఆ కింద ఉండేవి తీయించేసాను అనమాట. అక్కడే వాళ్ళే చెప్తే తీసేశారు, కింద తీయించేసి ఓన్లీ ఇది తీసుకున్నాను. అండ్ ఇది కూడా 40 రూపీస్కే తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. నెక్స్ట్ ఇవి కూడా ఇంకో జుమ్కీస్ అనమాట. ఇవి సిల్వర్, నాకు ఎక్కువగా సిల్వర్ జ్యువెలరీ అనేది చాలా నచ్చుతుంది. సో దేనికైనా వేసుకుంటే మ్యాచ్ అయిపోతుంది కదా ఈజీగా. సో అందుకని నేను సిల్వర్ బేస్ది ఎక్కువగా తీసుకుంటాను. సో ఇది పికాక్ది అనమాట. అండ్ ఇది కూడా మనకి 50 రూపీస్ అయితే ఇది. బట్ ఇదైతే చాలా బాగున్నది పికాక్ది. అండ్ పికాక్ టైప్ నాకు ఆల్రెడీ ఉన్నది సిల్వర్ది, అది ఇయర్ రింగ్స్ ఇరిగిపోయాయి అనమాట చాలాసార్లు పెట్టి. సో అందుకని అదే బేస్ది చూశాను నేను. దానికి ఇది కొంచెం రిలేటెడ్గా ఉందని చెప్పి తీసుకున్నాను. మరి ఆ పాతది పోయినంతలా అయితే ఇది లేదు. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను. నెక్స్ట్ ఇది చాలాసార్లు చూసే ఉంటారు కదా, లీఫ్ మోడల్తో ఉండేది సిల్వర్ది. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది కూడా 50 అనమాట. ఇది 50. అంటే నేను ఒక షాప్లో తీసుకోలేదు, ఈ రెండు 50 అనమాట. ఈ రెండు ఒక షాప్ దగ్గర, ఒకటి ఒక షాప్ దగ్గర, అలాగా నేను 3 షాపులు తిరిగేసి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను నేను. అందుకే ఒక్కొక్క డిజైన్, ఒక్కొక్క మోడల్ నాకు కనబడ్డాయి. నెక్స్ట్ ఇది ఇంకొకటి పికాక్. అండ్ ఇది గోల్డ్ బేస్. ఇది ఒక షాప్లో తీసుకున్నాను అనమాట. ఈ రెండు ఇవి 40 ఈ రెండున. ఇది కూడా బాగున్నది. నెక్స్ట్ ఇంకొకటి జుమ్కీస్ తీసుకున్నా. ఇవి ఇలా హ్యాంగింగ్స్ వస్తాయి కదా, ఆ టైప్ ఆఫ్ అనమాట జుమ్కీస్ ఇలా వస్తాయి. అండ్ ఇలా బ్యాక్ వచ్చేసరికి మనకి బ్యాక్ అయితే ఎటు ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ అందులోనే ఇలా ఎల్లో కలర్ ఒకటి తీసుకున్నాను. ఈ టైప్ ఆఫ్ హ్యాంగింగ్స్ అనేవి మనకి ఏ డ్రెస్సెస్ వేసుకున్నా, ఏ టైప్ ఆఫ్ చుడిదార్ అది ఏది వేసుకున్నా కూడా ఇది భలే సెట్ అయిపోతుంది కదా. సో అందుకనేసి నేను ఇవి తీసుకున్నాను. ఇవి ఒక్కొక్కటి వచ్చేసరికి ఈచ్ వన్ వచ్చేసరికి 50 అనమాట. 50 రూపీస్ ఇవి. ఇది ఒకటే 40 మనకి. ఇవి మాత్రమే 40 రూపీస్. ఈ 3 మాత్రమే 40, మిగతా అన్నీ 50 అనమాట. 7 ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. టోటల్గా ఇయర్ రింగ్స్ అన్నీ కలిపి నాకు 320 అయిందనమాట. 320తో ఇవి 7 తీసుకున్నాను. 7 ఇయర్ రింగ్స్, జుమ్కీస్ ఇవన్నీ అన్నిటికీ సెట్ అవుతాయి కదా. ఓన్లీ క్రిస్మస్ కానీ కాదు, నెక్స్ట్ సారి కూడా వేయడానికి ఏమైనా డ్రెస్సెస్కి వాటికి జుమ్కీస్ కానీ హ్యాంగింగ్స్ కానీ బాగా సెట్ అవుతాయి అని చెప్పి అది తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే నేను కొంచెం రేపు క్రిస్మస్ కాబట్టి ఈరోజు నేను కొంచెం క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫేస్ని. అది కూడా చూపించేద్దాం అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఇప్పటివరకు ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే నేను చూపిస్తాను, జస్ట్ అంత చూపించను, జస్ట్ నార్మల్గా కొద్దిగా చూపిస్తాను, నేను చూసేయండి. ఫైనల్గా అయితే డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నా, కొంచెం క్లీనప్ అని చెప్పాను కదా. ఆ క్లీనప్కి ఏంటంటే అన్నది జస్ట్ నార్మల్గా ఇక్కడ శనగపిండిని అండ్ పసుపు అండ్ ఇంకేంటంటే పెరుగు, ఈ మూడు కలిపేసి ఇలాగా ఫేస్ ప్యాక్ అన్నది రెడీ చేశాను. కొంచెం హ్యాండ్స్కి కూడా వేస్తాను కాబట్టి ఇక్కడ 2 స్పూన్ల శనగపిండి తీసుకున్నాను, 2 స్పూన్లు. అండ్ ఇంకోటి ఏంటంటే శనగపిండి అనేది ఇంట్లో రెడీ చేసుకున్నది తీసుకోండి, బయటదైతే కొద్దిగా పింపుల్స్ అనేవి ఎక్కువ వచ్చేస్తాయి. ఈ శనగపిండి అయితే తీసుకున్నాను. ఇది ఫేస్ ప్యాక్ వేసుకుంటాను అనమాట. ఇంకా ఫేస్ అయితే క్లీన్ చేసుకోలేదు. ఫేస్ క్లీన్ చేసుకోవడానికి నేను యూజ్ చేసేది వెట్ వైప్స్ అనమాట. ఎందుకంటే నా ఫేస్ మీద కాంపాక్ట్ అయితే ఉన్నది, కాంపాక్ట్ పౌడర్ అండ్ సన్ స్క్రీన్ లోషన్. ఈ రెండు క్లీన్ చేయడానికి నాకైతే వెట్ వైప్స్ చాలా బాగా పనిచేస్తాయి. సో అందుకని వెట్ వైప్స్ని యూజ్ చేస్తాను. ఇప్పుడు ఫేస్ క్లీన్ చేసి అన్నీ చేసి ఇచ్చిన తర్వాత చూపిస్తాను మీకు. ఫైనల్గా అయితే ఫేస్ అయితే క్లీన్ చేసుకుని వాష్ చేసి వచ్చాను అనమాట. ఇప్పుడు నేను ఈ ఫేస్ ప్యాక్ ఉంది కదా, ఇది మనకి స్క్రబ్ కమ్ ఫేస్ ప్యాక్ కదా, సో ఇది అప్లై చేసుకుంటాను. దీని తర్వాత వాష్ చేసిన తర్వాత ఒక షీట్ మాస్క్ అయితే వేసుకుంటాను అనమాట. ఇది కొరియన్ బ్రాండ్ షీట్ మాస్క్, మేడ్ ఇన్ కొరియా ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ షీట్ మాస్క్ అనేది. సో ఇది దీంతో క్లీన్ చేసిన తర్వాత షీట్ మాస్క్ వేసుకుంటే మనకు మంచి గ్లో అయితే వస్తుంది. అందుకని ఇప్పుడు ఇది వేస్తాను ఫస్ట్. ఇప్పుడు ఇది అప్లై చేసుకుంటాను నేను. కొంచెం థిక్గా కలిపాను, త్వరగా ఆరిపోతుంది కాబట్టి.
ఇది ఫేస్ అంతా అప్లై చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఫైనల్గా అయితే ఫేస్ అండ్ నెక్కి రాసేసాను అనమాట. ఇది కొంచెం త్వరగానే టిక్గా కలిపాను కదా, త్వరగా ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత దీని రిజల్ట్ అయితే చూపిస్తాను. ఫైనల్ అయితే ఫేస్ వాష్ అయితే చేసేసాను. మాస్క్ వేసుకున్నాను కదా, అయితే రిమూవ్ చేసాను అనమాట. ఎంత క్లీన్గా ఉంచేసారు స్కిన్ అనేది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఈ ఫేషియల్ షీట్ మాస్క్ ఉంది కదా, బెర్రీస్ మీరావిలా అనేది, ఇది కొరియన్ బ్రాండ్ అనమాట. సో ఇదైతే ఫెయిర్నెస్ షీట్ మాస్క్ అనమాట. అండ్ మనం ఇదేంటంటే 10 to 20 minutes మనం ఉంచుకొని తర్వాత జస్ట్ రిమూవ్ చేసేయచ్చు, వాష్ చేయక్కర్లేదు అనమాట ఫేస్ని. ఇంకా ఏ క్రీమ్ కానీ మాయిశ్చరైజర్ కానీ రాయక్కర్లేదు అనమాట, లైట్ కదా. సో ఇది అలా ఉంచేసుకోవచ్చు స్కిన్ మీద. సో ఇప్పుడు ఇది నేను రిమూవ్ చేసి స్కిన్కి అప్లై చేస్తాను. జస్ట్ ఇలా అంటుంటే వచ్చేస్తుంది. ఇది బెర్రీస్ అనమాట. బెర్రీస్ హైడ్రేట్ అండ్ యాంటీ ఏజింగ్ అనమాట. ఇది మనకి సిరమ్ అయితే ఎక్కువ ఉన్నది ఇందులో. సో ఇది నేను అప్లై చేసుకుంటాను. ఇప్పుడు ఈ షీట్ మాస్క్ అయితే అప్లై చేసుకుంటాను. ఫైనల్లీ అయితే షీట్ మాస్క్ అయితే 20 minutes అయితే ఉంచాను. ఇప్పుడు ఆరిపోయింది. ఇప్పుడు తీసేస్తాను అనమాట. షీట్ మాస్క్ అయితే తీస్తాను నేను. అండ్ ఈ సిరమ్ ఉంటుంది కదా, షీట్లో ఉండే సిరమ్, అదైతే నెక్కకి నేను అప్లై చేసేస్తాను. అండ్ ఇంకా మనం ఎటువంటి మాయిశ్చరైజర్ ఇంకేం రాయక్కర్లేదు, జస్ట్ ఇది నార్మల్గా ఉంచేస్తే సరిపోతుంది. మార్నింగ్కి ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.